హాయ్ అండి, సంపూర్ణ లాస్కి స్వాగతం. మా పెద్ద అబ్బాయి పెద్ద కోడలు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళారండి. అయితే అక్కడ బాగా దీపావళి బాగా జరుపుకున్నారట. అయితే అవన్నీ జరుపుకొని టపాసులు కాల్సి అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్వీట్ హాట్ కంపల్సరీ తింటారు కదండి అందరూ. అట్లానే మా తమ్ముడు లింగారెడ్డి స్వీట్స్ తెచ్చాడట. సరే అవన్నీ తింటూ ఉంటే వీళ్ళకి అమ్మ రాలేదు కదా, దీపక్ నువ్వు తీసుకొని వెళ్ళు అని చెప్పని ఇదిగోండి కోవా కజ్జికాయ సేవు పంపించాడండి. తర్వాత ఈ జాంపళ్ళు, తాడపత్రి జాంపళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి. నాకు జాంపళ్ళు అంటే ఇష్టమని చెప్పి అదిగోండి అన్ని పండ్లు పంపించారు. తర్వాత కాయలు కూడా కొన్ని తీసుకొని వచ్చారనమాట. ఇది మా పిల్లలు, మా వియ్యంకుడు, మా వియ్యపురాలు అందరూ కలిసి ధర్మస్థలం వెళ్ళారటండి. ఇదిగోండి అక్కడి నుంచి ఇదిగోండి ఇది ఈ ప్రసాదం తీసుకొచ్చారండి. అక్కడ ఇదే ఉంటుందటండి ప్రసాదము. మనలాగా లడ్డు, పులిహోర ఉండవట, ఇదే ప్రసాదం ఉంటాయట. ఇదిగోండి ఇది ద్రాక్షను పటిక బెల్లం అంటారు కదా, ఇవన్నీ తీసుకొని వచ్చారండి. అయితే నాకు తమ్ముళ్ళు ఎవరు లేరండి, నేనే లాస్ట్, చెల్లెళ్ళు కూడా ఎవరు లేరు. అయితే మా పెద్దబ్బాయి పెళ్ళైనప్పటి నుంచి కూడా మా వియ్యంకుడైనా కూడా నన్ను అక్క అక్క అని ప్రేమగా పిలుస్తుంటాడు. నేను తమ్ముడు అని చెప్పి ప్రేమగా పిలుస్తూ ఉంటానండి. ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా ఏదో ఒకటి తప్పనిసరిగా నాకు పంపిస్తారండి. అంటే స్వీట్లు తింటాను, హాట్ తింటాను, కోవా కజ్జికాయ అంటే ఇష్టం అని చెప్పి మరీ వాళ్ళు తెచ్చుకున్నారు. తర్వాత ఇదిగో మా అక్కయ్యకి తీసుకెళ్ళండి అని చెప్పి కోవా కజ్జికాయలు కూడా పంపించారండి. అయితే చాలామందికి పుట్టిల్లు లేదు అని చెప్పి బాధపడతారు కదా. ఇప్పుడు నాకు ఆ ఆలోచన అనేటువంటిదే లేదండి. ఇటు అన్నగారు ఉన్నారు, ఇటు తమ్ముడు ఉన్నారు, వియ్యంకుడనే కానీ పేరు, కానీ అంత ప్రేమగా అభిమానంగా అక్కయ్య అని చెప్పి మనసారా పిలుస్తాడండి. నేను అలానే తమ్ముడు అని చెప్పి మనసారా పిలుస్తాను. ఆ విధంగా ఈ స్వీటు, హాటు, పండ్లు ఇవి తీసుకొని వచ్చారండి. ధర్మస్థలం కూడా చాలా బాగుందటండి, నేను చూడలేదు. ఇంకోసారి నేను ధర్మస్థలం వెళ్ళినప్పుడు అక్కడ విశేషాలు ఏమన్నా ఉంటే చెప్తాను అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.